Hi friends, good morning. My name is Bandapelli Suresh Kumar. I am history eminent faculty, experienced faculty also. మనము ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ గతంలో జరిగిన ఎగ్జామ్లలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం, ఎక్కడ మన లోపం ఉన్నది, సో ఇలాంటి మనం ఒకసారి చర్చించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. సో గతంలో జరిగిన కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్లలో ముఖ్యంగా జనరల్ స్టడీస్ పేపర్ని మెయిన్గా మనము 5 పిల్లర్లుగా డివైడ్ చేసుకున్నప్పుడు జనరల్ స్టడీస్ని 5 పిల్లర్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉన్న ఈ 5 పిల్లర్స్ నుండి ఎక్కువ మార్క్స్ని మనము సాధించడానికి ప్రయత్నం చేయాలి. సో దీనిలో మొదటగా కరెంట్ అఫైర్స్ నుంచి సుమారుగా 50 మార్కులు మరియు జనరల్ సైన్స్ నుండి 40 మార్క్స్ మరియు పాలిటీ నుండి 20 మార్క్స్, జియోగ్రఫీ నుండి 30 మార్క్స్ మరియు హిస్టరీ నుండి 30 మార్క్స్. ఈ విధంగా జనరల్ స్టడీస్లో 5 పిల్లర్స్గా కోర్ ఏరియాను తీసుకున్నప్పుడు ఈ 5 ఏరియాల పైన ఫోకస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అధిక మార్కులు సాధించడం జరుగుతుంది. ఎందుకు అంటే మెయిన్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే జనరల్ స్టడీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసినప్పుడు మీరు గనుక ఈ 150 అంటే 145 ప్లస్ లేదా 150 ప్లస్ మార్కులు సాధించినప్పుడు మాత్రమే సో మిగతా మ్యాథ్స్ స్టూడెంట్స్తో మీరు పోటీ పడగలుగుతారు. అందుకోసమని ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు మరియు సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉద్యోగం అనుకునే వాళ్ళు ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్లో 150 మార్కుల ప్లస్ సాధించాలి అంటే ఇప్పుడు దీనికోసం మనము అశోక్ నగర్లో భారతీయ స్టడీ సర్కిల్లో ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఒక నూతన విధానంలో, ఒక క్రమశిక్షణ పద్ధతిలో, ఒక డిఫరెంట్ మేనర్లో ఒక బ్యాచ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది కనుక మీరు ఈ కిందున్న నెంబర్లను సంప్రదించగలరు. మరియు మీకు ఎలాంటి సందేహాలున్నా మా యొక్క భారతీయ స్టడీ సర్కిల్ని ఒకసారి సందర్శించి మీ యొక్క విజయంలో సో మేము ఎంతవరకు తోడ్పడతాము అనేదాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి గతంలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లో వచ్చిన ఈ హిస్టరీ పార్ట్ వరకు ఉన్న క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. మొత్తం మనము 30 మార్కులుగా మనం తీసుకుంటే సుమారుగా ఈ 30 మార్కులను మనము సో రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు 50% క్వశ్చన్స్ అంటే సుమారుగా 15 క్వశ్చన్స్ డైరెక్ట్గా మీరు చూసి ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఎలా అంటే ఒకసారి సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేసి ఒకసారి మాత్రమే పూర్తి స్థాయిలో రివిజన్ చేసిన అభ్యర్థులు కూడా చేసే విధంగా క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉన్నది. సో ఈ 15 క్వశ్చన్లని మీరు ఏ విధంగా ఎలిమినేషన్ చేయగలుగుతారు, ఒకసారి చదివిన వాళ్ళు మాత్రం కూడా ఎలిమినేట్ చేయగలుగుతారు. సో గతంలో 2016లో ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిన ఒక క్వశ్చన్ని మనం చూద్దాం. సో దీంట్లో ఈ క్రింది వాన్లో ఏది సరి అయిన జత కాదు అంటే కంప్లీట్గా సో రాంగ్ స్టేట్మెంట్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు మనము చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఆదమ్గర్ మధ్యప్రదేశ్, సెకండ్ ఆప్షన్ బోఘోర్ రాజస్థాన్, నెక్స్ట్ సరాయి నహారాయ్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బాఘోర్ బీహార్. ఈ 4 ఆప్షన్లలో మీరు చూడండి ఒకసారి, జస్ట్ ప్రదేశాలు అవి నెలకొన్న ప్రదేశాలను మాత్రమే మీకు క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. సో ఇక్కడ బాఘోర్ అనే ప్రాంతము బీహార్లో కాదు, ఎక్కడుంటుంది, ఇది రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్ అంటే జస్ట్ ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయి అనే మైండ్ మ్యాప్ ఉంటే ఈ ఆన్సర్ని చేయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా సో రెండవ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సింధు నాగరికత ప్రదేశాలు మరియు
వాటి యొక్క లక్షణములు జాబితా 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు 4 సింధు నాగరికత యొక్క ప్రదేశాలు మరియు వాటి యొక్క లక్షణాలను మనకు క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 4 ప్రదేశాలకు సంబంధించిన లక్షణాలు అనేటివి మనకు జాబితా 2లో ఉన్నాయి. దీంట్లో మనకు జస్ట్ ఒక్క ఆప్షన్ తెలిస్తే, సో ఒక్క ఆప్షన్ అంటే ఒక్క ఆన్సర్ తెలిస్తే నీ క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఏంటిది అది. సో భారతదేశంలో మొట్టమొదటి సింధు నాగరికతకు సంబంధించిన మొట్టమొదటి ప్రదేశాన్ని దేనిగా చెప్పుకుంటాం మనము? హరప్ప. సో ఇక్కడ చూడండి, సింధు నాగరికత కనుగొన్న మొదటి ప్రదేశం అంటే సో జాబితా 2లో ఉన్న బి హరప్ప ప్రాంతాన్ని, సో జాబితా 2లో ఉన్న సింధు నాగరికత అంటే బి ఆప్షన్ దగ్గర సెకండ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఉంది. చూడండి, అంటే ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ డౌట్ ఉండి ఇక్కడ డౌట్ ఉన్నా కానీ, సో ఇక్కడ రంగాపూర్ అనే ఒక ఆన్సర్ ఉంది, రంగాపూర్ అనేది. సో రంగాపూర్లో ఏం దొరికింది మనకు? వరి పొట్టు అంటే సి అనేది ఎక్కడ 1తో మ్యాచ్ అయింది. ఇది తీసుకున్నా మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. అంటే హిస్టరీ క్వశ్చన్స్, అంటే హిస్టరీ అనేది చాలా ఎలాబొరేషన్ సిలబస్, చాలా ఇంత దొడ్డుతోను, అంటే చాలా లావ్ అయిన గ్రంథాలతో కూడుకున్న సో డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. మనం అలా కాకుండా సో లిమిటెడ్ బుక్స్ తీసుకొని సో తక్కువ కన్సైజ్ చేసి పర్ఫెక్ట్గా, అంటే ఎక్కడైతే క్వశ్చన్ పిక్ అయ్యే ప్రదేశాలు ఉన్నాయో, ఆ యొక్క టాపిక్స్ ఉన్నాయో వాటిని మనం షార్ట్ నోట్స్ రూపంలో తీసుకొని PDF రూపంలో మనము అంటే మన క్లాసుకు వచ్చిన విద్యార్థులకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకోసమని ఏప్రిల్ మొదటి వారంలో మేము మా భారతీయ స్టడీ సర్కిల్లో ఓపెన్ చేస్తున్న ఈ ఇంటెన్సివ్ కేర్ ఈ బ్యాచ్ని మేము ఒక క్రమశిక్షణ పద్ధతిలో, ఒక నిబద్ధతతో కలిగిన ఫ్యాకల్టీతో ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు దీనిపైన ఎలాంటి సందేహాలున్నా సో మీరు ఈ కిందున్న నెంబర్లకు మరియు మా యొక్క భారతీయ స్టడీ సర్కిల్ అశోక్ నగర్లో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. మీ యొక్క విజయానికి మేము అత్యున్నత ఫ్యాకల్టీతో తోడ్పాటు అందిస్తాము. అదేవిధంగా మరి ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ సో ఇది కూడా 2016 SI ఎగ్జామ్లో వచ్చిన మరొక క్వశ్చన్ చూద్దాం. సో జాబితా 1 అధికారులు, జాబితా 2 సో వేదకాలం నాటి అధికారులు మరియు వారి యొక్క ప్రొఫెషన్స్. చూద్దాం మరి. సో ఇక్కడ ఏమంటుండు? కింది వాణిని జతపరచుము అంటే సరే విధంగా జతపరచండి. సో ప్రజావృతి, సంగ్రహిత్రి అండ్ జీవగ్రవ అండ్ మధ్యమాసి, ఇవి మనకు సో జాబితా 1లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ జాబితా 2లో ఉన్న పోలీస్ అధికారి, ఖజానాధికారి, విభేదాలను పరిష్కరించే అధికారి మరియు పశుగ్రాసం లభించే భూముల పర్యవేక్షణ అధికారి. వెరీ ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. దీంట్లో మనకు ఒక్క ఆప్షన్, అంటే ఒక ఆప్షన్ తో కూడా మనము ఎలిమినేషన్ చేసే విధంగా ఈ క్వశ్చన్ అనేది చేయబడింది. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మధ్యమాసి ఇప్పటికి కూడా మన గ్రామాలలో సో గ్రామాలలో పరిష్కారాలు అంటే పంచాయతీలు కానీ గొడవలు కానీ పరిష్కరించే వ్యక్తిని ఏమంటారు? మధ్యవర్తి అంటాం. మనం మధ్యవర్తి అంటాం. అంటే సో అటు సైడ్ ఉన్న వాళ్ళని మరియు ఇటు సైడ్ ఉన్న వాళ్ళని సో కాంప్రమైజ్ చేయడం కోసం మధ్యవర్తి అంటాం. సేమ్ అదే విధంగా ఇక్కడేమనే వాళ్ళం పూర్వము మధ్యమాసి అనేవాళ్ళం. ఈ మధ్యమాసి అంటే ఏంటిది? విభేదాలు పరిష్కరించే అధికారి. చూడండి ఇక్కడ, అంటే సో జాబితా Dలో ఉన్న సో ఈ యొక్క మధ్యమాసిని జాబితా Bలో ఉన్న దేంతో మ్యాచ్ చేస్తున్నాం? 3. అంటే చూడండి, 3 అనేది D ఎక్కడ ఉంది? చూడండి, సెకండ్ ఆన్సర్లో ఉంది. అంటే సో ఒక ఆప్షన్ నీకు తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. అందుకే మీకు చెప్పేది ఏంటి అంటే, హిస్టరీలో సో మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు 50% క్వశ్చన్స్ అనేటి 1 టైం రివిజన్ చేసి ఒకసారి పూర్తి స్థాయిలో సిలబస్ చేసిన వాళ్ళు కంప్లీట్గా 100% ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో మహావీరుని బోధనలను అనుసరించే వారిని మొదటగా ఏ పేరుతో పిలిచేవారు? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. జస్ట్ మీరు 1 టైం ఒకసారి సబ్జెక్ట్ చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వీరిని ఏమంటున్నాం? నిర్గంధులు అంటున్నాం. మరి మిగతా 3 ఏంటి? జైనులు,
తర్వాత అర్హంతులు మరియు కేవలం ఇవన్నీ కూడా జైన తీర్థంకుల యొక్క బిరుదులు. ఇక్కడ మాత్రం ఏమంటుండు, సో బోధనలు అనుసరించే వారిని ఏమంటాం మనం, శిష్యులనే నిర్గంధులు అంటాం. చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా మరొక క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్రింది వానిలో ఏ గ్రంథము శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర గురించి తెలుపుతుంది? చూడండి, వెరీ వెరీ సింపుల్. ఒకటి ఫస్ట్ ఆప్షన్ సో భానుని స్వప్న వాసవ దత్త. సో రెండవది సోమదేవుని కథాసారి సాగరం. నెక్స్ట్ మూడవది శూద్రుని యొక్క మత్స్య కటికము. మరియు ఫోర్త్ వజ్జకుని కౌముది మహోత్సవం. చూడండి, ఇక్కడ శాతవాహనులు అనే చాప్టర్ మనం చదివినప్పుడు జస్ట్ ఇక్కడున్న ఒక కవి మరియు ఆ బుక్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఆయన పేరే సోమదేవుడు కథాసారి సాగరం. వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. అందుకోసమని మీరు ఈ విధంగా ఆప్షన్స్ని చూసి ఎలిమినేషన్ చేసి ఈ 50% క్వశ్చన్స్ని మేము మీకు అనుగుణంగా మన భారతీయ స్టడీ సర్కిల్లో ఈ అశోక్ నగర్లో ఈ ఏప్రిల్ మొదటి వారం నుండి అత్యంత కేర్తో 100 మెంబర్స్తో ఒక బ్యాచ్ని మేము రన్ చేయడం కోసం ఒక ప్రణాళికబద్ధమైన ఒక ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించాం. ఇది మీరు మా యొక్క భారతీయ స్టడీ సర్కిల్ని సంప్రదించినప్పుడు మాత్రమే దీనిపైన మీకు పూర్తి అవగాహన వస్తుంది. సో కావున ఇలాంటి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మీ అందరినీ సో ఈ యొక్క భారతీయ స్టడీ సర్కిల్ని సందర్శించి అన్ని రకాల మీకు కావలసిన సలహాలు సందేహాలు మేము మీకు ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నాము. కావున ఒకసారి సందర్శించగలం.